ఎన్నికలలో మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి వెళ్ళి మైపతి అరుణ్ కుమార్ అనే నేను పోటీలో ఉన్నాను. వాస్తవంలో కూడా ఒక సంవత్సర కాలం నుంచి వెళ్ళి జోడేఘాట్లో సంఖ్యమాతను ఒక భూతంగా చిత్రీకరిస్తూ బొమ్మ గాలిన క్షణం నుంచి వెళ్ళి కొమరంభీం గడ్డ నుంచి మొదలైన లంబాడీలు ఎస్టీలు కాదనే ఒక బలమైన ఉద్యమం ఒక సంవత్సర కాలం పాటు హైదరాబాదులో 5 లక్షల మందితో డిసెంబర్ 9న బహిరంగ సభ కానీ, ప్రతి గూడెంలో కదలిక కానీ, 144 సెక్షన్లు కానీ, మేడారంలో అస్తిత్వ మూలాలు ఓడిపోతున్నాయని లంబాడాలను తరిమికొట్టిన చరిత్రని మొదలుకొని అనేక సంఘర్షణతో కూడిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో గడిచిన క్రమం అందరికీ తెలిసిందే. ఆ ఉద్యమం జరిగి సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో మహబూబాద్ ఎస్టీ స్థానంలో ఈ రోజున కనీస విలువలు పాటించకుండా, సామాజిక న్యాయం పాటించకుండా, ఆదివాసీలంటే విలువ లేకుండా ఈ రోజున ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ లంబాడీలకే ఎంపీ టికెట్ కేటాయించిన సంగతి కూడా ప్రతి గూడానికి తెలిసిందే. ఇవాళ మహబూబాబాద్ పార్లమెంటరీ స్థానంలో 2,10,000 ఓట్లు లంబాడీలకు ఉంటే 4,50,000 ఓట్లు ఈ రోజున ఆదివాసీలు ఉన్నాయి. ఈ గోదావరి పర్యాటక ప్రాంతంలో సుమారు 600-700 గ్రామాల్లో ప్రత్యేకంగా కోయ నాయకపోడు ప్రజల తోటీల జీవనం మనం ఈ ప్రాంతంలో చూడవచ్చు. సామాజిక న్యాయంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహబూబాద్కు ఉన్న 2 స్థానాల్లో అటు ఆదిలాబాద్ గారు మహబూబాద్ గారు లంబాడీలకు ఇచ్చిన పరిస్థితిని ఇవాళ మనం చూడవచ్చు. అంటే ఏ రకంగా చూసినా కానీ ఇంత పెద్ద బలమైన ఉద్యమాలు నడిచిన లంబాడీలు ఎస్టీలు కాదని మనం మాట్లాడినా ఇవాళ మహారాష్ట్ర బీసీ, ఛత్తీస్గఢ్ ఎస్సీ, రాజస్థాన్ ఓసీలుగా ఉన్న లంబాడాలు అసంఖ్యాకంగా తెలంగాణలోకి వలస వచ్చి మొత్తంగా కూడా ఆదివాసీని విధ్వంసం చేస్తున్నారు, ఉద్యోగాలు దోచుకుంటున్నారు, భూములు దోచుకుంటున్నారు, విద్యాపరమైన సీట్లను దోచుకుంటున్నారు, యూనివర్సిటీ స్థాయిలో మొత్తం విద్యను దోచుకుంటున్నారని ఎన్ని రకాల వలస ఉద్యమాలు చేసినా కానీ ఈ రోజున కనీసం ఆదివాసీ ఉద్యమానికి వినియోగకుండా వాళ్ళ వలసవాదులకి ఎస్టీలు కానీ లంబాడీలకి ఈ రోజున టికెట్లు కేటాయించిన పరిస్థితిని మనం చూడవచ్చు. రాజకీయం రంగుతోనే ఉంటుంది ఎక్కడున్నా కానీ. ఇవాళ 1976లో లంబాడీలు ఎస్టీలో కలిపింది కాంగ్రెస్ పార్టీ కదా, ఆ పార్టీ ఎట్లా ఆదివాసీలకు న్యాయం చేస్తుందని మనం అనుకుంటాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన క్రమం నుంచి ఈ రోజున మొత్తంగా కూడా లంబాడీలకే పెద్దపీట వేస్తూ మొత్తంగా కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మొత్తం లంబాడీలకే పెద్దపీట వేస్తూ ఇవాళ ఎమ్మెల్సీగా సత్యవతికి రాతోడికి ఇచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు అంటే లంబాడీలు అనే పరిస్థితులు ఇవాళ. అదేగాక ఆదివాసీలు ఏ రకంగా చూస్తారంటే ఇవాళ పోడు భూముల పేరిట, హరితహారం పేరిట మొత్తంగా కూడా ఇవాళ ఆదివాసీ గూడాల పైన దాడులు మనం చూడవచ్చు. పోడు భూములు అనేటివి ఆదివాసీకి లేవు. 50 సంవత్సరాల నుంచి దున్నుకున్న భూములకు ఈ రోజు వరకు కూడా పట్టాలేని పరిస్థితి. చివరకు రెవెన్యూ పట్టాలను కూడా ఇవాళ గుంజుకొని రెవెన్యూ పట్టా ల్యాండ్ల్లో కూడా ఇవాళ గ్రామం మధ్య నుంచేలు కూడా స్ట్రెంచింగ్ల పేరిట పొక్లేర్లు, పెద్ద పెద్ద పొక్లేర్లు పెట్టి వాళ్ళ పొక్కలు తీసి ఆదివాసీ జీవనాన్ని విధ్వంసంలో పడే పరిస్థితి ఇవాళ ఆదివాసీ గూడాల్లో మనం చూడవచ్చు. అదేగాక ఇవాళ అటవీ శాఖ ఇన్ని రోజులు అటవీ శాఖ దాడులు జరిగేటి, ఇప్పుడు కొత్తగా దానికి పోలీసుల్ని యాడ్ చేసిన పరిస్థితిని మనం చూడవచ్చు. ఇటు అటవీ శాఖ అటు పోలీసులు ఇద్దరు కలిపి మొత్తంగా కూడా విధ్వంసం చేసే పరిస్థితి ఉన్నది. అంటే ఈ క్రమాన్ని మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇన్ని రకాల పరిస్థితులని మనం అర్థం చేసుకొని ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పూర్తిగా ఇక్కడ ఆదివాసీలకు ప్రాధాన్యత లేదనేది కూడా మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఆదివాసీల్లో చైతన్యం లేదు. ఆదివాసీ గూడాలలో మద్యం పంపిణీ చేస్తే, ఆదివాసీ గూడాల్లో ఓటుకు 1000 రూపాయలు 2000 పంపిణీ చేస్తే అడవులు ఉన్న ఆదివాసులు మా పార్టీలకు ఓటేస్తారనే భ్రమలోనే ఇవాళ ఈ కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఆదివాసీకి టికెట్ రాలేదు మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఆదివాసీ గూడాలన్నీ కూడా ఆదివాసీలు యూనిట్గా ఎట్లా ఉంటారు, ఆదివాసీలకు పైసలు అమ్ముకుడు పోయేవారు కాదు, ఆదివాసీలు డబ్బుకు అమ్ముడు పోయేవారు కాదు, ఆదివాసులు మద్యానికి అమ్ముడు పోయేవారు కాదు. విడా టీఆర్ఎస్, విడా కాంగ్రెస్, విడా బీజేపీ మీ సంగతి చూస్తాం. మేము ఖచ్చితంగా కూడా ఎంపీ బరిలో ఉన్న మా ఆదివాసీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం.
మేము మైపతి అరుణ్ కుమార్ని గెలిపించుకుంటాం, పార్లమెంటుకు పంపుతాం. 15 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ఇవాళ 25 కేసులతోని ఇవాళ ప్రతి ఉద్యమంలో ఉన్న అరుణ్ కుమార్కి మేము మద్దతు చేస్తాం. రేపు పొద్దుగాల పార్లమెంటుకు పంపుతాం, పార్లమెంట్లో లంబాడీ ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తాం. ఇవాళ అక్రమ ఏజెన్సీ సర్టిఫికెట్ ఇచ్చే ఎంఆర్ఓల సంగతి చూస్తాం. టీఎస్పీఎస్సీలో 100% రిజర్వేషన్ షెడ్యూల్ అయ్యే విషయం, దాని సంగతి అన్ని చూడాలంటే ఖచ్చితంగా కూడా ఇవాళ మైపతి అరుణ్ కుమార్కు ఓటేస్తామనే ఒక నినాదాన్ని ప్రతి గూడెం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా స్పష్టమైన హామీలు ఇవాళ ఆదివాసీ సమాజానికి ఇస్తాను. 15 సంవత్సరాల ఉద్యమ జీవితంలో ఇవాళ ఆదివాసీ సమాజ రక్షణ కోసమే ఇవాళ యూనివర్సిటీలో పిహెచ్డీ చదువుతాను. అనేక మంది వాసం ఆనంద్ లాంటి విద్యార్థులు, ఇంకా అనేక మంది కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలో కూడా మన ఆదివాసీ విద్యార్థులు ఆదివాసీ సమాజాన్ని కాపాడడం కోసం ఇవాళ ఇంటలెక్చువల్ కోర్గా ఎదిగే ఒక ఉద్యమాన్ని మేము తయారు చేస్తాం. అనేక రకాల డాక్యుమెంటేషన్ సేకరించి మనం ఉన్నాం. పార్లమెంటులో మొదలుపెట్టిన ఫస్ట్ అడుగు మనం మాట్లాడే మాట లంబాడీలు ఎస్టీలు కాదు. పార్లమెంట్లో ఉన్న 342 ఆర్టికల్ ప్రకారం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 149 జీవో ప్రకారం లంబాడీలు ఎస్టీ జాబితాలో కొనసాగుతారు. కాబట్టి 342 ఆర్టికల్ ప్రకారం లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించే ఫస్ట్ మాట నేను పార్లమెంట్లో మాట్లాడేది కూడా ఆదివాసీకి స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ గిరిజన యూనివర్సిటీ కూడా ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నది. గిరిజన యూనివర్సిటీ కూడా మన మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో ఉన్నది. కాబట్టి ఆ మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో ఉన్న గోదావరి పరియాక ఆదివాసీలు అధికంగా నివసించే ప్రాంతంలో పార్లమెంట్లో బిల్లు చేసి మన గిరిజన యూనివర్సిటీ బాధ్యతని మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని స్పష్టం చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే 5వ షెడ్యూల్ 5th షెడ్యూల్ పేరా 1 ప్రకారం నాన్ షెడ్యూల్ గ్రామాలు, షెడ్యూల్ హోదా లేని గ్రామాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 700 గ్రామాలు ఉన్నవి. ఆ గ్రామాలు కూడా కొత్త రాష్ట్రాల్లో షెడ్యూల్ జాబితాలో కలపొచ్చు. కాబట్టి ఈ గ్రామాలను కూడా కలిపే బాధ్యత కూడా నేను ఎంపీ అయిన తర్వాత తీసుకొస్తానని కూడా నేను స్పష్టం చేస్తున్నాను. ఇవాళ అటవీకుల చట్టం ప్రకారం పోడు భూములు, ఆల్రెడీ పట్టాలు ఉన్న భూములు, రెవెన్యూ పట్టాలు కూడా ఇవాళ పోలీసులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ మొత్తంగా ఆదివాసీ గూడాల పైన దాడులు చేసి ఇవాళ గుంజుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ఆదివాసీ ప్రతి కుటుంబంలో ఒక్క గుంట భూమి పోయినా కానీ బాధ్యత నేనే వహిస్తా. ప్రతి కుటుంబం నా కుటుంబమే అనుకుంటా. ప్రతి కుటుంబానికి, ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు కూడా రక్షణ కల్పించే ఒక బలమైన ఉద్యమ కార్యాచరణతో పాటు ఒక ఎంపీగా మీ కుటుంబంలో నేను ఉంటాననేది కూడా తెలియజేస్తున్నాను. ఇటువంటి అనేక రకాల సమస్యలు ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో ఉన్నవి. అన్ని సమస్యలపైన, అన్ని హక్కులపైన, చట్టాలపైన స్పష్టమైన అవగాహన కలిగిన మేము భవిష్యత్తులో ఆదివాసీ సమాజాన్ని రక్షించే దశగా మేము అడుగులేస్తాం. ఆ రకంగానే మేము ఇవాళ ఉద్యమంలో ముంగడికి పోతాం. రాజకీయంగా కూడా ఆదివాసీ కాన్సెప్ట్తోనే పోతాను. కాబట్టి ఆదివాసీ ప్రజలారా ఆలోచించండి. ఇవాళ విద్యార్థులు, అనేక మంది విద్యార్థులు తన తల్లిదండ్రులు పొట్ట కూటి కోసం కూలీ చేసి విద్యార్థుల్ని హనుమకొండకు, హైదరాబాద్కు పంపి కోచింగ్ పేర్ల పంపిస్తే ఇవాళ ఉద్యోగాలు లంబాడీలకు పోతున్నాయి. విద్యార్థులారా ఆలోచించండి. మనం లంబాడీలు ఎస్టీ జాబితా నుంచి తొలగించినంత వరకు కూడా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఏజెన్సీ సర్టిఫికెట్ లాగే పరిస్థితి లేదు. ఇవాళ ఒక ప్రయోగం చేద్దాం. ఉన్న 10 రోజుల కాలంలో ఏ విలేజ్లో ఉన్న విద్యార్థి కానీ, ఉపాధ్యాయులు కానీ ఆ విలేజ్లో ఉన్న విద్యార్థుల్ని మీరు చైతన్యం చేయండి. ఆ విలేజ్లో ప్రజల్ని చైతన్యం చేయండి. ఏ విలేజ్కి ఆ విలేజ్ బూత్ కమిటీలు లంబాడీల లక్ష్యంగానే లంబాడీ ఆదివాసీల యుద్ధంలో ఆదివాసీలు గెలిపిద్దామనే కాన్సెప్ట్తో పనిచేయండి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి గ్రామంలో చైతన్యం చేసి ఇవాళ మనకు వచ్చిన గుర్తు ఏంటంటే సందుగా, పాతకాలంలో సందుగా అనేది పెట్టే గుర్తు వచ్చింది. మన హాస్టల్లో ఉపయోగించే పెట్టె, ఆ పెట్టే గుర్తు వచ్చింది. కాబట్టి గుర్తు కూడా కొంత మన సమాజ ప్రజలకు అందించాలి. కాబట్టి ఒక్కటే సిద్ధాంతం. ఇవాళ ఇక్కడున్న ఆదివాసీ సంఘాల లీడర్లు కానీ అందరూ కానీ ఇక్కడున్న 7 నియోజకవర్గాల అన్ని ప్రాంతాలు తిరగలేరు. కాబట్టి సమస్య అందరిది, సమస్య మన ఆదివాసీ జాతిది, సమస్య మన ప్రజలది. కాబట్టి ఏ గూడానికి ఆ గూడెం చైతన్యవంతమై ఈ రోజున మన పెట్టే ఓటుకు మనం ఓటేసుకుందాం. 4.5 లక్షల ఓట్లు ఉన్నాయి మనకి. మన ఓట్లు మనం వేసుకుందాం, మనమే గెలుద్దాం. లంబాడా ఆదివాసీ ప్రభుత్వం మధ్యలో జరిగే యుద్ధంలో ఆదివాసీ సమాజాన్ని గెలిపిద్దాం, ఆదివాసీ అభ్యర్థిని గెలిపిద్దాం అనేది కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఈ రకంగా అడుగులేయాలని కూడా తెలియజేస్తూ అనేక రకాల ఆదివాసీ సంఘాల మధ్యలో సంఘర్షణ ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మన సమాజానికే ప్రమాదం ఉన్నది. కాబట్టి అందరం ఐక్యమైద్దాం. ఎన్ని రకాల విమర్శలున్నా, ఎన్ని రకాల సంఘర్షణలున్నా, ఎన్ని రకాల ఇగోలున్నా కానీ మనం అంతా ఐక్యమై మన సత్తా ఏదో ప్రభుత్వానికి, లంబాడీలకి తెలియజేద్దామనేది చెబుతూ ఏప్రిల్ 11న జరిగే ఎన్నికలలో పెట్టే గుర్తుకు ఓటేసి
ఖచ్చితంగా కూడా నన్ను గెలిపించేది ఉంటే ఆదివాసీ సమాజానికి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను.